ఎవరిని అడిగి మీరు అతని కాదన్నారు? అతను ఎందుకు అక్కడికి వెళ్ళాడో అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. మీరు కావాలంటే నేను పెళ్లి చేసుకోవాలి, లేదంటే వదిలేయాలా? అదంతా నాకు తెలీదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉండిపోతాను. ఊరికే మాట్లాడుకో. ఎవరు? నా పేరు సార్. లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? లోపలికి వచ్చావుగా, చెప్పు. సార్ నా పేరు కృష్ణ. నేను పెళ్లి కొడుకు రమేష్ ఫ్రెండ్ని. నువ్వు మర్యాదగా బయటకెళ్ళు. నేను ఎవరు మాట వినడానికి సిద్ధంగా లేను. సార్ వాడి గురించి మాట్లాడితే తలుపులు వేసేస్తారని లోపలికి వచ్చి మాట్లాడుతున్నాను. ఒక 5 minutes నేను చెప్పదలుచుకుని చెప్పేస్తాను సార్. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సార్. మర్యాదగా బయటకెళ్తావా, తీసుకెళ్ళి లోపల అయిపోతా. సార్ ఏంటి సార్ మరీ ఎగురుతున్నారు? ఏదో రమేష్ వాళ్ళ మామయ్య చూస్తూ ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. న్యాయంగా చూస్తే మిమ్మల్ని లోపల వేయాలి. ఏంటి నన్ను లోపలేస్తావా? నేనేం తప్పు చేశాను? మీ వల్ల వాడు ఏం చేశాడు తెలుసా? అయ్యో, ఏం చేశాడైనా? అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా? వాడేం చేయలేదండి. వాడేం చేసుకోడు. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. జస్ట్ మీరు తప్పు అనుకోకపోతే మీ చేతులు పట్టుకోవచ్చా? సార్ ఏంటి ఏం చేశాడా? మీ వల్ల నా ఫ్రెండ్ ఏం చేశాడు తెలుసా? సూసైడ్ చేసుకున్నాడు సార్. సూసైడ్ అటెంప్ట్ చేశారా? నాన్న చూసారా? అప్పుడే చెప్పాను. విన్నారా? ఎంత బతుకున్నాడు నా మాట విన్నారా మీరు? తను లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలను? నేను చచ్చిపోతాను. అయ్యండి. నువ్వు చేస్తావా? ఇలా చేస్తావని తెలిసి నీ చేతులు పట్టుకున్నాను. చాలండి, ఇంకెవరు సూసైడ్ చేసుకోవద్దు. సార్ అన్ని తప్పులకి నేనే కారణం సార్. ఆ హోటల్లో రూమ్ తీసుకున్నది నేనే. ఆ అమ్మాయిని రమ్మని చెప్పింది నేనే. వాడు చేసిన ఒకే ఒక తప్పు నన్ను వెతుక్కుంటూ అక్కడికి రావడమే. సార్ వాడు నాకంటే మీకంటే చాలా మంచివాడు సార్. ఎప్పుడైతే మీ అమ్మాయి దక్కదని తెలియగానే చేద్దాం అనుకున్నాడో ఇంకా వాడి గురించి తెలియలేదు సార్. దీని ఒకే ఒకటి చివరిగా చెప్తున్నాను సార్. వాడు పెళ్లికి ముందు రిహార్సల్ చేద్దాం అనుకుంటే ఎందుకు సార్ లాడ్జ్లో రూమ్ అయ్యాలి? మీరు లేనప్పుడు వాడు మీ ఇంటికి వచ్చి ఉండొచ్చుగా. ఏం సిస్టర్ నేను చెప్పేది? నేను ఎప్పుడు కరెక్ట్గానే సార్ చెప్తాను. ఏంటి అందరూ ఒకలా చూస్తున్నారు? అయ్యో కొంచెం తప్పుగా చెప్పినట్టున్నాను. సారీ సార్, నాకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇక మీ ఇష్టం సార్. అన్నయ్య ఉండండి, నేను వస్తాను. బాబు ఏ హాస్పిటల్ అని చెప్పావు? తమ్ముడు ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటా? తినవయ్యా. ఆకలిగా లేదన్నా. జైలుకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ ఆకలి లేదని అంటారు. ఒక వారం తర్వాత భోజనం సరిపోలేదని గొడవలు చేసేవారు ఎక్కువ ఉంటారు. ఇలా చూడు, నువ్వు తినకపోతే ఓదార్చడానికి ఇక్కడ అమ్మ లేదు, లేదు నువ్వు తినకపోతే నేను తిన్ను అనడానికి భార్య కూడా లేదు. జైలు లోపలికి వచ్చామా, ఇకపై ఇక్కడ ఎలా బతకాలో అది నేర్చుకో. దాన్ని వదిలేసి అన్నం తిన్నంటావేంటయ్యా? తినవయ్యా.